Today, my friends, ఈ రోజు నా స్నేహితులారా, I want to talk about the bitter heart of man. మనుషుని యొక్క చేదైన హృదయాన్ని గురించి మాట్లాడగోరుతున్నాను. The bitter heart of man. చేదైన మనుషుని యొక్క హృదయం. Bitterness spoils the heart. చేదైన విధానం హృదయాన్ని పాడు చేసేస్తోంది. Proverbs 14:10 says, సామెతల గ్రంథం 14:10 ఏమని చెప్తోంది అంటే, each heart knows its own bitterness. ప్రతి హృదయానికి దాని యొక్క సొంత దుఃఖము లేక బాధ చేదైన విధానము తెలుసును. No one else can know that bitterness. ఆ చేదైన విధానాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోనజాలరు. Each heart carries it. ప్రతి హృదయము కూడా దాన్ని మోస్తూ ఉంటుంది. It spoils the heart. అది హృదయాన్ని పాడు చేస్తోంది. It makes you weak. అది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. There was a successful businessman, విజయవంతమైన వ్యాపారవేత్త ఒక ఆయన ఉన్నారు. and suddenly a mother came crying and brought her young son to him and said, please give him a job. అకస్మాత్తుగా ఓ తల్లిగారు తన బిడ్డను తీసుకొచ్చి, అయ్యా నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వండి అని అభ్యర్థించారు. Sir, somehow please take care of his future. అయ్యా ఎలాగైనా వీరి భవిష్యత్తు కోసం జాగ్రత్త వహించండి అని అడిగారు. This man took that boy under his wing, ఈ వ్యక్తి ఆ బాబును తన చేతుల క్రిందకు తీసుకున్నాడు. gave him a job, ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. trained him personally, వ్యక్తిగతంగా తర్బీదు శిక్షణ ఇచ్చాడు. guided him and mentored him, దిశానిర్దేశం చేసి గురువుగా ప్రోత్సహించాడు. and made him rise up అతను పైకి లేవనెత్తబడేలా చేశాడు. in the company. కంపెనీలో ఉన్నతమైన స్థాయికి వచ్చేలా. And then one day ఆ తరువాత ఒక రోజున he gave him the responsibility of starting a branch in another country. ఒక దేశంలో వేరొక దేశంలో ఒక శాఖను ప్రారంభించే బాధ్యతని బాబుకు అప్పగించారు. And he trusted him to establish everything. అన్నీ కూడా స్థాపించగలడని అతని మీద ఇతను నమ్మకం పెట్టుకున్నాడు. But this boy, కానీ ఈ బాబు after rising up to such a height, అటువంటి ఉన్నతమైన స్థానానికి ఎదిగిన తరువాత, after receiving the trust of his master తన యొక్క యజమానుని యొక్క నమ్మికను పొందుకున్న తరువాత, and great responsibility, గొప్ప బాధ్యత లభించిన తరువాత, he betrayed his master. అతడు తన యజమానినే పట్టించేశాడు. And he spoke to all the staff and the finance head. సిబ్బంది అంతటితో, ఆర్థిక లావాదేవీలు చూచే నాయకునితో మాట్లాడాడు. And he turned against his boss తన యొక్క యజమానికే ఎదురు తిరిగాడు. and took the company from him. కంపెనీని అతను చేతిలో నుంచి లాగేసుకున్నాడు. Took and squandered all the money. ధనమంతటిని కూడా చెరపట్టేశాడు. And he ran away. అతడు ఆ విధంగా పారిపోయాడు. His boss was left with nothing ఆ యజమానునికి ఏమీ లేకుండా పోయింది. after he gave everything to him. అతడు సమస్తాన్ని కూడా అతనికి ఇచ్చేసినట్లయింది. How much his heart would have suffered. అతని గుండె ఎంత బాధపడి ఉంటుందో కదా. This is what happens in this world. ఈ లోకంలో ఇలాగున జరుగుతుంటుందండి. Even though we give our best, మనము మన శ్రేష్టమైనది చేసినప్పటికీ we do not get back that same love. అదే ప్రేమను తిరిగి పొందలేకపోతున్నాం. We do not get back help. మనం సహాయం తిరిగి పొందలేకపోతున్నాం. We do not get back trust. నిరీక్షణను తిరిగి పొందలేకపోతున్నాం. And we are left in bitterness. ఆ విధంగా చేదైన విధానంతో మిగిలిపోతూ ఉన్నాం. He will turn your bitterness away. ఆయన మీ యొక్క చేదైన విధానం అంతటిని తొలగించి వేస్తారు. He will bring love from all sides ఆయన అన్ని వైపుల నుంచి ప్రేమను తీసుకుని వస్తారు. and place your love upon him. కనుక మీ ప్రేమను ఆయన మీద ఉంచండి. He will teach your heart to love Jesus alone. ఆయన మీ హృదయానికి యేసును మాత్రమే ప్రేమించుట ఎలాగునో మీకు నేర్పిస్తారు. Everything will flow from that. సమస్తము ఆ విధంగా ప్రవాహంగా వస్తోంది. Today we are going to receive a heart full of love for Jesus. ఈ రోజున యేసు కొరకే ప్రేమతో నిండి ఉన్న హృదయాన్ని మనం స్వీకరించనయ్యున్నాం. And his love is going to fill our heart. ఆయన ప్రేమ మన హృదయములను నింపనయ్యున్నది. And we are going to forget about all our past. మనము మన గతమంతటిని మరచిపోబోతున్నాం. All the pain. నొప్పి అంతటినీ కూడా As we experience the full love of Jesus. మనము యేసు యొక్క ప్రేమను సంపూర్ణంగా అనుభూతి చెందుతుండగా, You will say, that is enough for me. మీరు చెప్తారు, నాకు ఇది చాలును, That is enough for me. ఇది నాకు చాలును. So today shall we seek this new heart from Jesus. కనుక ఈ రోజున ఇట్టి నూతన హృదయాన్ని యేసు యొద్ద నుంచి మనం వెదుగుదామా? New heart from the Lord. ప్రభు యొద్ద నుంచి నూతనమైన హృదయం. He is going to remove every pain. ఆయన ప్రతి బాధను తొలగించి వేయనయ్యున్నారు. He also showed me that some of you are going through bitterness because of the sinful habit. ఆయన నాకు చూపించారు, మీలో కొంతమంది పాపపు వ్యసన అలవాట్ల ద్వారా హృదయములో చేదైన విధానంతో జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు. It might seem so comforting.
అది ఒకవేళ చాలా ఆదరణ కలిగిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. You might get so many friends to enjoy those habits with. అట్టి అలవాట్లు మీతో కలిసి ఆనందించడానికి ఏమైనా స్నేహితులను మీరు కలిగి ఉండవచ్చును కూడా. It might seem to give happiness in your life. ఒకవేళ అది మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. But whatever the devil gives is only temporary, my friend. కానీ స్నేహితులారా, అపవాది ఏది ఇచ్చినను అది కేవలం తాత్కాలికమే. When he removes all that, అటన్నిటిని అతడు తొలగించినప్పుడు he will reveal all the damage he has done to our life. అతడు మీ జీవితాన్ని చేసిన కీడంతటిని కూడా మీ కన్నుల ముందు ప్రత్యక్షపరచబడేలా చూపిస్తాడు. All the damage that these evil habits bring. ఈ దుష్ట చెడ్డ వ్యసన అలవాట్లు చేసిన కీడంతటిని చూపిస్తాడు. Because sin only brings death. ఎందుకంటే పాపం కేవలం మరణాన్ని తెస్తోంది. Only brings death. కేవలం మరణాన్ని తెస్తుంది. Only death remains in our heart. కేవలం మరణమే మన హృదయంలో నిలిచి ఉంటుంది. In our body. మన దేహంలోనూ కూడా. From all these bad habits. ఈ యొక్క చెడ్డ అలవాట్లన్నిటి నుండి. But today Jesus wants to release us from these bad habits. ఈ రోజున యేసు ఈ దుర్వ్యసనాల నుంచి మనల్ని విడిపించగోరుతున్నారు. And he said, some of you are experiencing bitterness without any hope in your life. ఆయన అంటున్నారు, మీలో కొందరైతే జీవితంలో ఏ నిరీక్షణ లేక చేదైన విధానంతో బాధపడుతున్నారు. Lost hope because of your wanderings. మీ యొక్క వ్యర్థమైన తిరుగుళ్ళ వలన మీ యొక్క నిరీక్షణను మీరు కోల్పోయారు. Wandering without a job. ఉద్యోగం లేకుండా తిరుగులాడుతున్నారు. Wandering without a life partner. జీవిత భాగస్వామి లేక తిరుగులాడుతున్నారు. Wandering without knowing what purpose you are meant for. ఏ ఉద్దేశంతో మీ జీవితం ఉందో ఎరుగక తిరుగులాడుతూ ఉన్నారు. Wandering with nothing giving you peace. మీకు ఏది కూడా సమాధానం ఇవ్వని స్థితిలో మీరు తిరుగులాడుతున్నారు. Following people around everywhere. ప్రతి చోట మీ చుట్టూ ఉన్న ప్రజలనే మీరు వెంబడిస్తూ ఉండిపోతున్నారు. Trying to fit in with them. వారితో కూడా అమర్చబడాలని కోరుకుంటున్నారు. Wandering without hope. నిరీక్షణ లేకుండా తిరుగులాడుతూ ఉండిపోతున్నారు. Your life going aimlessly. మీ జీవితం అంతం లేకుండా వెళ్ళిపోతోంది. Maybe that has brought you bitterness in your heart. ఒకవేళ అది మీ హృదయానికి చేదైన విధానం తీసుకొచ్చిందేమో. What am I doing, Lord? నేనేం చేస్తున్నాను ప్రభువా? Why am I here for? నేను ఇక్కడ ఎందుకున్నాను ప్రభువా? But కానీ God says in Jeremiah 29:11, ఇర్మియా 29:11లో దేవుడు సెలవిస్తున్నారు, I have plans for you. నేను నీ కోసం ప్రణాళికలను కలిగి ఉన్నాను. To prosper you. నీకు వర్ధిల్లత ఇవ్వడానికే. To give you a hope and a future. నీకు నిరీక్షణను భవిష్యత్తును ఇవ్వడానికే. God's plans are coming to be fulfilled as you seek him. మీరు ఆయనను వెదకుచు ఉండగా నెరవేర్చబడి నిమిత్తమై దేవుని ప్రణాళికలు మీ చెంతకు విచ్చేయిచు ఉన్నాయి. It will be perfected in your life. అవి మీ జీవితంలో నెరవేర్చబడతాయి. He will remove the sin which is destroying your life. మీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమును ఆయన తొలగించి వేస్తారు. Give your heart new hope. నూతనమైన నిరీక్షణ మీ హృదయానికి ఇస్తారు. Over the new way he is creating. ఆయన నూతనమైన మార్గాన్ని మీ కోసం సృజిస్తారు. Remove all the hurt that you have experienced in this world. మీరు ఈ లోకంలో అనుభూతి చెందిన ఆ యొక్క బాధ గాయమంతటిని కూడా తొలగించి వేస్తారు. And give you his love. ఆయన తన ప్రేమను మీకు ఇస్తారు. His love. తన ప్రేమను. He is going to do all these things for us right now. ఆయన ఇప్పుడే వీటన్నిటినీ మన నిమిత్తమై చేయనయ్యున్నారు. So for a few minutes, కనుక కొద్ది నిమిషాలు shall we submit our bitterness filled heart to him? మనము చేదుతో నింపబడ్డ మన హృదయాన్ని ఆయనకి సమర్పించేద్దామా? And say, Lord, I cannot take it anymore. చెప్దామా, ప్రభువా, ఇక నేను దీన్ని భరించలేను. I don't want to live as a bitter man. నేను ఒక చేదైన వ్యక్తిగా బ్రతుక కోరుకోవడం లేదు. As a bitter woman. చేదైన స్త్రీగా. Wandering aimlessly. అంతు లేకుండా తిరుగులాడుతున్నట్లుగా. Carrying all the sorrows. ఈ బాధ అంతటిని మోయిచూ ఉన్నట్లుగా. It's enough, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, ఇది ఇక చాలును. My heart is so heavy, Lord. నా హృదయం ఎంతో భారంగా ఉంది ప్రభు. I'm so depressed, Lord. నేను చాలా అణచివేతకు. All my sinful habits have ruined my life. నా పాప అలవాట్లని నా జీవితాన్ని పాడు చేశాయి. It has made me a nasty person. నన్ను ఒక వ్యర్థమైన చెడ్డ వ్యక్తిగా చేశాయి. It's made me lose my job. నా ఉద్యోగాన్ని కోల్పోయేలా చేశాయి. Fail in my study. నా విద్యలో అపజయం పాలయ్యేలా చేశాయి. Removed all my purpose in life. నా జీవిత ఉద్దేశాలన్నీ కూడా తొలగించి వేయబడేలా చేశాయి. I have been filled with the curses of this sin. నేను ఈ పాపపు శాపముల చేత నింపబడ్డాను. It's enough, Lord. ఇది చాలు ప్రభువా. Save me. నన్ను రక్షించండి. Save me, Lord. నన్ను రక్షించండి ప్రభువా. Shall we submit this heart to the one person who understands? అర్థం చేసుకునే ఒకే వ్యక్తి ఆయనకు మన హృదయాన్ని సమర్పిద్దామా? Who weeps along with us. మనతో కూడా ఏడ్చేవాడు ఆయన. Who is here to deliver us also.
మనకు విడుదల ఇవ్వడానికి కూడా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Comfort us and deliver us. మనల్ని ఆదరించి మనకు విడుదల ఇవ్వడానికి ఉన్నారు. Who's here to give you a new beginning. నూతనమైన ఆరంభాన్ని ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Great joy. గొప్ప సంతోషం. Great joy. గొప్ప సంతోషం. We give you the glory, Lord. ప్రభువా మీకు మహిమను చెల్లిస్తున్నాం. We praise you. మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థన Amen. చేయుచున్నాము తండ్రి.